మోదీ గారు ప్రకటించిన అధ్యక్ష చాలా విషయాలు ప్రకటించిన మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇదంతా చెప్పిన విషయాలు నేను వాటి జోలికి పోను. 2022 దాటి 23కు 24 పోయే లోపల ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ కంట్రీ అవుతుందని చెప్పిన అధ్యక్ష. 5 ట్రిలియన్ ఎకానమీ. ఆ 5 ట్రిలియనే అసలు జోక్ అధ్యక్ష. వాస్తవంగా చెప్పండి సిల్లీ. కనీసం ఏమన్నా పెద్ద చేయాలి కదా. ఎట్లయితే గట్లయితే యాందాకైతే గాందాకపోతాం కానీ కలనన్నా కనాలి కదా. డేర్ టు డ్రీమ్. ఆ 5 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ లెస్, తక్కువ. దానిలో ఇవాళ చేరుకున్నది 3.3 ట్రిలియన్. ఓన్లీ 3.3 ట్రిలియన్ దగ్గరనే ఉన్నది ఇప్పుడు ఇండియా. మరి ఏమవుతుంది దేశం గతి? అసలు భూమిమారి అసలు రుగ్మత ఇది పెట్టుకొని అసలు సంగతి ఇది పెట్టుకొని మీదికి డామ్ డూమ్ డీమ్ డామ్ అంటే ఏం లాభం అధ్యక్ష? బట్టి నోరు గాయి లొల్లి 2 గంటల ఉపన్యాసం సాయి సంసారి లచ్చి దొంగ వడిదే బొబ్బ. ఇది ఎవరు వనకొచ్చేదండి? ఎందుకు వనకొచ్చేది? ఒక మీనింగ్ఫుల్గా గిట్లా కాదు గిట్లా గిట్లా కాదు గిట్లా వైఫల్యం అంటే ఒప్పుకోవాలి. తప్పది. తప్పు జరిగితే తప్ప జరిగింది అని ఇది జరిగింది సవరించుకుందాం చెప్పండి, మీ సలహా చెప్పండి అడగాలి ఇంకా అట్లా గంభీరంగా. ఆ 5 ట్రిలియనే పెద్ద జోక్, అసలు చాలా పెద్ద జోక్ అధ్యక్ష. మరి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి మనం చూస్తే అమెరికా యొక్క ఆర్థిక శక్తి అధ్యక్ష, వాళ్ళ ఎకానమీ $25 ట్రిలియన్. నెక్స్ట్ చైనా $18.3 ట్రిలియన్. తర్వాత జపాన్ $4.3 ట్రిలియన్. జర్మనీ $4 ట్రిలియన్. ఇండియా 3.3, 3.4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం అధ్యక్ష. ఉన్నాం కానీ కథ డిఫరెంట్. దీని సంగతి ఇక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? ఇది ఎకానమీ ఉండు వేరు. అసలు ఎకానమీ యొక్క దీని యొక్క అసలు కథ దొరికేది ఎక్కడ? పర్ క్యాపిటల్ దగ్గర దొరుకుతుంది అధ్యక్ష. అంటే ఎంత సైజ్ జనాభాకి ఎంత ఎకానమీ ఉందనేది పాయింట్. పర్ క్యాపిటల్ కాడిపోతే అసలు సంగతి బయట కరెక్ట్ జయారెడ్డి గారు. పర్ క్యాపిటల్ సేస్ ద రియల్ స్టోరీ. ప్రపంచంలో 192 దేశాలని జనరల్గా వరల్డ్ బ్యాంకు IMF పరిగణిస్తే అధ్యక్ష అఫీషియల్గా వాళ్ళ లెక్కలలో. దానిలో వాళ్ళు చూపించిన దానిలో మన భారతదేశం ర్యాంకు 138 మనం పర్ క్యాపిటల్ 138 మన భారతదేశం యొక్క ర్యాంకు. దట్ ఈస్ అవర్ రియల్ ఎకానమీ. 192 మన ర్యాంకు 138. అంటే ఎంత అందంగా ఉన్నామో ఆలోచన చేయాలి. మోడీ గారి గంభీరమైన ఉపన్యాసాలు, ఇక త్వంశుంటా అంటే త్వంశుంటా అంటే తూకిత్తా అంటే మైకిత్తా అంటే దోనో కిత్తా కలితే ఈ కథ ఉన్నది. ఇప్పుడు ఇది 138 మన ర్యాంకు. ఇంకా తమాష ఏంటంటే మన పక్కనటువంటి బంగ్లాదేశ్ మనకన్నా మన 139 అధ్యక్ష. సారీ నేను బంగ్లాదేశ్ ర్యాంక్ చెప్పాను. మన ర్యాంకు 139, బంగ్లాదేశ్ ర్యాంక్ వచ్చి 138. భూటాన్ ర్యాంక్ మనకన్నా మంచిగా ఉన్నది. శ్రీలంక ర్యాంక్ మనకన్నా మంచిగా ఉన్నది. శ్రీలంక కంటే భూటాన్ కంటే బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ర్యాంక్ తక్కువ ఉన్నది. ఈ చర్చ జరగాలి కదా పార్లమెంట్లో, శాసనసభలల్లా, పేపర్లల్లా, పత్రికా విలేకరులల్లా. ఇది జరగాలి. ఇది ఇచ్చిపెట్టిండ్రు. తూకిత్తా అంటే మైకిత్తా, మైకిత్తా అంటే ఇదే పనిగా నువ్వే నువ్వులో కొట్టినావు, నేనే నువ్వులో కొట్టినా, నువ్వెంత తిన్నావు, నేనెంత తిన్నా, నీ కేసులు నువ్వు, నా కేసులు నువ్వు. ఇదే పని అయిపోయింది అధ్యక్ష. దయచేసి నేను అనేది ఏంటంటే ఈరోజు మనం ఈ విషయాలు చర్చించకుండా, సీరియస్గా తీసుకోకుండా, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళము, లెజిస్లేటర్స్గా శాసనకర్తలుగా ఉన్న వాళ్ళము ఒక రకమైనటువంటి వల్గారిటీ వైపు శాసనసభలను పార్లమెంట్లను తీసుకెళ్ళి జబ్బాలు ధరిచి ఆడ గంభీరమైన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడనీయకుండా చేసి, ఇంకోటి ఏంటంటే అధ్యక్ష బుల్డోజింగ్. అట్లా చేయడానికి అందరు చేయగలుగుతారు కదా అధ్యక్ష. నిన్న పార్లమెంట్ జరుగుతుంటే ఒక ఆమె ఉన్నది, మా పేరు ఉన్నది మహువా అని ఒక అమ్మాయి పాపం గట్టిగా మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంటే మొత్తం లేచి లొల్లి పెడుతుంటారు. అరే ఇదేం లొల్లి, ఏం సంగతి అంటుంటే ఇదేదో మాట్లాడుతుంటే పెద్ద లొల్లి. పక్క నుంచి పొగుడుతున్నారు ఆయన మోడీ గారిని. ఆ పొగడానికి కూడా ఒక అంతం ఆధారం ఉంటుంది అధ్యక్ష. దానికి సందర్భము, ఒక పద్ధతి అనేది ఉండాలి. మరీ అంత ఎక్కసంగా పొగిడితే కూడా గలీజ్ అవుతుంది.
లేని దాన్ని పొగిడితే ఎట్లా అధ్యక్ష? మంచి పని చేసినప్పుడు నాలుగు ముచ్చట్లు మంచి చెప్పినట్టు వేరే సంగతి. కానీ అయిన దాన్ని కాని దాన్ని పొగిడి ఆయన అతను కూడా పాపం ఆగమైపోతే నిజమైన గొప్ప అనుకుంటారు పాపం. ఆ ప్రమాదం ఉంటుంది. అది జరుగుతుంది అధ్యక్ష. మాట్లాడుతుంటే ఒక మాట రాగానే మోడీ 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 అనే సభ్యులు పార్లమెంట్ సభ్యులు పెడుతున్నారు. బుల్డోజ్ చేశాను మాట్లాడలేకుండా. ఒక సందర్భంలో ఈ సందర్భంలో తమరు అనుమతిస్తే ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష, మంచి ఉదాహరణ ఉంది. ఈ మధ్యన మిత్రుడు కవి మిత్రుడు దేశభాష శ్రీనివాసం కొంతమంది సాహిత్యకారులు కూర్చుంటే చర్చ చేసి కూడా కూర్చున్నాం. ఒక కవి గారికి పాపం ఒక సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒకటి అగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి? భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందాను అంటే జర పొగడాలరా భయ్, నేను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు అని సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం దొరుకుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు, అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కడే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వాడు, మనకేం తక్కువ, ఒక కన్నా ఎందుకు రద్దు పడతావు? నువ్వు ఒకటి ఉంటున్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు అంటే శివునికి 3 కళ్ళు అవుతున్నాయి. మీ ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కళ్ళు. కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావా? నాకు కానే కావు. నువ్వు కన్ను లేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి గూడి హరుడవు అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కలిస్తే శివుని నువ్వు. అన్నాతిని గూడన్నప్పుడు అసుర గురుండవు. అసురులు అంటే రాక్షసులు అధ్యక్ష. వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి. ఆయన చాలా ఫేమస్, టెర్రర్, భయపడతారు అందరూ. ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యునితో కూడా పంచాయతీ పెట్టుకోరు. కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయనను గూడనప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష. అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యని అంత కొనివి. అది కూడా లేదనుకో, ఇక ఏం చెప్తాడు? కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ కన్నొక్కడి లేకపోతే ఉర్రొక్కడి విగిన మంచిదే, కానీ అది కూడా లేకపోతే నువ్వు తక్కువనా? అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడు అధ్యక్షుడు 2 గంటలు లేకపోతే ఈంత పోయినా కూడా బాధ లేదు. ఈ మోడీ గారికి చెప్పేవాళ్ళు కూడా కాసారి కొద్దిగా మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందాక చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్? తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు, ఇక తక్కువ నువ్వు మనకు. అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగింది, ఇంత భయంకరంగా ఉంది, దేశమంతా అట్టుడుకుతాంది. మన దగ్గర సరే, మన దగ్గర ప్రెస్ వాళ్ళు ఏదో గోధి మీడియా అని మోదీ మీడియా అని ఏదో అని వాళ్ళు మరి ఎందుకు రాస్తలేరు పాపం, విషయాలు చెప్తలేరు. రాష్ట్రాలు రాస్తున్నారు, చెప్పడం చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ లేదు అధ్యక్ష. లేనప్పుడు కూడా అనవసరంగా పొగడం ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయదు అధ్యక్ష.